హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. మళ్ళీ చాలా డేస్ గ్యాప్, ఆల్మోస్ట్ మళ్ళీ ఒక నెల రోజులు గ్యాప్ వచ్చేసినట్టుంది. ఏ పనైనా కష్టమో నష్టమో బ్రేక్ రాకుండా చేయాలి అనేది నాకు ఈ విషయం ద్వారా అర్థమైంది. మనం ఒక్కసారి బ్రేక్ తీసుకున్నామంటే అది అలా అంటే అనుకోకుండానో కావాలనో ఎలా అయినా సరే మన పని బ్రేక్ పడుతూనే ఉంటుంది. దయచేసి ఆ దేవుడిని ఇక నుంచైనా ఎక్స్ట్రా బ్రేక్స్ తీసుకోకుండా రెగ్యులర్గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇదేంటంటే టీటీడీలో తీసుకొచ్చిన మన అగరబత్తి ప్యాకెట్లో వచ్చిందనమాట. నార్మల్గా నేను ఏంటంటే అగరబత్తి ఉదయం ఇంట్లో వెలిగించాక బయటే పెట్టేస్తున్నాను. మనం ఇప్పుడు చాలామంది డాక్టర్స్ కూడా చెప్తున్నారు కదా, అగరబత్తి అవి అంత మంచిది కాదు వాసన అని. మెయిన్గా ఏంటంటే మనకి వాకిలి రెండు పక్కల ఉంటే మంచిగా ఎయిర్ ఫ్లో అవుతూ ఉంటే ఇబ్బంది ఏమి ఉండదు. కానీ మనవన్నీ క్లోజ్డ్ హౌసెస్, మొత్తం చుట్టేసినట్టుగా తలుపులు ఫ్రంట్ డోర్ మాత్రమే ఉంటుంది. సో ఎందుకైనా మంచిది లేని బయట పెడుతున్నాను. మీలో ఎంతమంది ఇలా చేస్తున్నారో తప్పకుండా చెప్పండి. ఎందుకంటే ఇది నేను రీసెంట్గా అలవాటు చేసుకున్నదే. ఇంతకుముందు ఇంట్లోనే వెలిగిస్తుండేవాళ్ళం, కానీ తర్వాత ఈ విషయం అర్థమైన తర్వాత బయట పెడుతున్నాను. అండ్ ఇలాంటి ఎన్నో విషయాలు మీకు ఎప్పుడో చెప్పేదాన్ని, కానీ మనం సరిగ్గా వ్లాగ్స్ చేయట్లేదు కదా. సో ఆ రీజన్ వల్ల ఇలా అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి మా అమ్మ ఇచ్చిన ఏమంటారు టాప్ అనమాట. అందుకే ఇంత లూజ్గా ఉంది. నార్మల్గా ఉదయాన్నే వంట చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ సర్దేసి అక్కడ పెట్టేసుకున్నాను. అన్నీ అయిపోయి ఫ్రెష్ అయిపోయాను అనమాట. సో మా పాప ఇప్పుడు నేర్పించిన నాకు ఒక ఐటమ్ ఏంటంటే సన్ స్క్రీన్ రాసుకోమని చెప్పడం. నాకు ఫేస్ మీద ఏది కూడా అప్లై చేయడానికి అస్సలు ఇష్టం ఉండదు. అవసరం బయటకు వెళ్తామో లేదంటే ఏదైనా మనకు వీడియో షూట్ ఉంది అంటే తప్ప అసలు ఫేస్ మీద అప్లై చేయడానికి ఇష్టం ఉండదు. కానీ ఇక్కడ తిరుపతి వచ్చిన తర్వాత ఇక్కడున్న వాటర్కి ఇప్పటివరకు మేము తిరిగిన అన్ని చోట్ల హ్యూమిడ్గా ఉండడం వల్ల వాతావరణం ఎప్పుడు కూడా శరీరం తేమగా డ్రైగా లేకుండా ఉండేది. కానీ ఇక్కడ మాత్రం విపరీతమైన డ్రైనెస్ ఉంటుంది. దానికోసం ఖచ్చితంగా మాయిశ్చరైజర్ రాయాల్సి వస్తుంది. ఇంకా స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే సన్ స్క్రీన్ రాసుకోవాలి. అండ్ మా సన్ స్క్రీన్ గురించి తెలుసు, కానీ ఇట్స్ నాట్ మై పార్ట్ ఆఫ్ మై లైఫ్ అనమాట. నా లైఫ్లో నేను ఎవ్రీడే యాక్టివిటీలా దాన్ని చాలా తక్కువగా చూసేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే దాని ఇంపార్టెన్స్ మన పిల్లలు మనకు పెద్ద అయ్యాక నేర్పిస్తూ ఉంటారు కదా. సో తను చెప్పడం వల్ల ఇక అలవాటు చేసుకొని సన్ స్క్రీన్ ఉదయం పూట కొంచెం గుర్తుంటేనే రాస్తున్నాను. అండ్ ఇక్కడ ఆల్రెడీ నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళే ముందే రైస్ కడిగి పెట్టేశాను, పప్పు కూడా కడిగి ఉంచాను. మీ అందరికి ఎప్పుడు చెప్తుంటాను కదా ముందుగానే నానపెట్టుకుంటానని. వెజిటేబుల్స్ అన్నీ కూడా కావాల్సినవన్నీ తీసి కడగాల్సిన గిన్నెలన్నీ బయట టబ్లో వేసేసి ఇల్లు క్లీన్ చేసేసి నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. అండ్ ఈరోజు ఒక చట్నీ, అలాగే మనం ఒక బ్రేక్ఫాస్ట్ అండ్ ఒక పప్పు. మో పప్పు మీకు అంతకుముందు రెగ్యులర్గా చూపించేదాన్ని, కానీ ఈ మధ్య కాలంలో చాలా తగ్గించాను. అంటే రొటీన్గా ఒకే పదార్థాన్ని ఎక్కువ కాలం తినడం వల్ల కూడా మనకు కూడా మన మైండ్ నువ్వు ఎప్పుడు ఇదే తింటున్నావు అని చెప్తుందేమో. సో కొంతకాలం తగ్గించాను. అండ్ మళ్ళీ చాలా డేస్ తర్వాత ఇవాళ చేయడమే. అన్ఫార్చునేట్గా ఏంటంటే నేను షూట్ చేసే రోజు మళ్ళీ మీకు పప్పు ఉండడం. ఇవాళ చుక్క కూరతో చేస్తున్నాను. చూపిస్తాను రెసిపీ, మీరు కూడా చూడండి. చుక్క కూరకి మనం చింతపండు పెట్టాల్సిన అవసరం లేదు. కొంచెం టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి నేను ఒక్క టమాటా అయితే వేసుకుంటాను. అది పులుపు కోసం కాదు, కొద్దిగా ఒక మరీ ఆకు కూర ఉండే టేస్ట్ ఉంటుంది చూడండి, అది బ్యాలెన్స్ అవుతుంది. అందుకని చెప్పేసి ఒక టమాటా లేదంటే రెండైనా వేసుకోవచ్చు. పప్పు అయితే ఒక చిన్న గ్లాస్ కడిగేసి పెట్టుకున్నాను. ఈ చుక్క కూర ఆల్రెడీ మొన్న తెచ్చింది క్లీన్ చేసి ఉంచుకున్నాను. ఇక్కడ ఏంటంటే మనకి అంతా మట్టి మట్టిగా తీసేసి ఇచ్చేస్తూ ఉంటారు కదా, దాన్ని అలాగే కవర్లో పెట్టామనుకోండి చివర్లంతా కుళ్ళిపోయి అసలు ఆగు పనికి రాకుండా అయిపోతుంది. సో తెచ్చుకున్నప్పుడే మంచిగా ఎక్స్ట్రాలు తీసేసి ఆ చివర్లు ఇసుక బాగోని ఆకులు అవన్నీ తీసేసి స్టోర్ చేసుకున్నాం అనుకో. ఇప్పుడు నేను తెచ్చాను చూడండి లాంగ్ బాక్స్, ఇవి ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్లో బాగా ఉపయోగపడతాయి, ఎస్పెషల్లీ ఆకుకూరలకి. పుదీనా, కొత్తిమీర, లేదంటే మనం ఏదైనా ఆకుకూర తెచ్చుకున్నా పొడుగ్గా ఉంటాయి కాబట్టి కాడలు వంగిపోకుండా నీట్గా సెట్ చేసుకోవచ్చు. సో అది మంచిగా ఉప్పు నీళ్ళలో వేసేసి కొంచెం కడిగేసాను. గోంగూర లాగానే చుక్కకూర కూడా ఏంటంటే తొందరగా డెలికేట్గా ఉంటుంది కదా, అంటే మనకి తొందరగా మెత్తబడిపోతుంది ఆకు. అందుకని చెప్పేసి తొందరగానే కడిగేసాను. కడిగేసి ఒక టమాటా వేసి కాస్త పసుపు కారం వేసాను. పచ్చిమిర్చి బాగా స్పైసీ తినేవాళ్ళు ఒక 4-5 వేసుకున్నా కూడా పులుపు కదా బాగుంటుంది టేస్ట్. ఇటు పక్కన ఆల్రెడీ పప్పు నానింది కదా, వేయాల్సినవన్నీ వేసేసి పెట్టేశాను. అండ్ కౌంటర్ ఎవ్రీథింగ్ సింక్ నీట్గా క్లీన్ చేసాం కాబట్టి మనం మెయిన్గా కటింగ్ బోర్డ్ లేకుండా డైరెక్ట్గా నేను కౌంటర్ మీద కట్ చేసేసాను. ఎందుకంటే నేను డైలీ ఇండక్షన్ స్టవ్ యూస్ చేస్తున్నప్పుడు కొంచెం సాఫ్ట్ అనిపించింది ఆ పైప్, ఎందుకంటే ఈ వేడంతా వెనక తగులుతూ ఉంటుంది కదా. సో అప్పుడు అనిపించింది ఇది ఏదైనా చేస్తే బాగుండదు కదా అని ఆలోచించి నాది స్టీల్ చాపింగ్ బోర్డ్ని
దాని వెనకాల అడ్డంగా నిలబెట్టాను అనమాట. అప్పుడు ఆ వైరు పైకి కనెక్షన్ వెళ్తూ ఉంటుంది కదా, వేడి తగిలి మెత్తబడకుండా కొంచెం ప్రొటెక్షన్ లాగా ఉంటుందని చెప్పేసి మీరు గమనిస్తే కుక్కర్ వెనకాల పెట్టాను చూసారా, అలా పెట్టి ఉంచుకున్నాను. అందుకనేసి నేను కౌంటరే నీట్గా క్లీన్ చేసుకుని దాని మీదే చేసేసాను. ఇంకా ఉడేందంటే అంతకుముందు నా దగ్గర ఉడేన్ ఉన్నది, మా సిస్టర్కి ఇచ్చేసినట్టున్నాను. ఇంకా ఉడేంది అయితే ఏం లేదు, ఒక చిన్నది ఉంది. ఈ ఆకుకూరలకి వీటికి అంత చిన్నది పనికిరాదు కాబట్టి డైరెక్ట్ దాని మీదే చేసేసా. అండ్ ఆల్రెడీ ఇందాకే నేను పెసరపప్పు కూడా కడిగేసి, పప్పు కాదు పెసలు నానబెట్టినవి, కొంచెం బియ్యం వేసేసి, బియ్యం ఏదైతే నేను అన్నంకి కడిగానో అందులోంచి కొంచెం తీసి ఇందులో కడిగి వేసేసాను అనమాట. సో పెసలు, కొంచెం అల్లం ముక్కలు, 2-3 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కాస్త పసుపు అన్నీ వేసేసి మంచిగా గ్రైండ్ చేసి అది కూడా రెడీగా పెట్టాను. ఈ మాత్రం ప్రాసెస్ చేసేసరికి ఇదిగోండి నా ఐఫోన్ హీట్ ఎక్కిపోయింది అనమాట. ఏంటబ్బా రికార్డ్ అవ్వట్లేదా అని చూస్తే ఫోన్ హీట్ ఎక్కేస్తుంది. సరేలే అని చెప్పేసి ఇక మన OnePlus ఫోన్ నాది ఇంకోటి ఉంది కదా, సో దాంతో షూట్ చేస్తున్నాను. ఇందాక క్వాలిటీ ఇప్పుడు క్వాలిటీ మీకు ఏమైనా డిఫరెన్స్ ఉందా చెప్పండి నాకు. ఇంతకుముందు రెగ్యులర్గా OnePlusలోనే చేసేదాన్ని. అది ఎక్కువగా దాదాపు ఒక 1.5 ఇయర్ వాడేసరికి ఏమైందంటే హీట్ ఎక్కిపోతుంది ఏదైనా షూట్ చేస్తే. సో అందుకని జస్ట్ రెగ్యులర్ కాలింగ్కి మాత్రమే దాన్ని యూజ్ చేస్తున్నాను. ఇక ఈరోజు ఏంటంటే మరి బ్లాగ్ మధ్యలో ఆగిపోయింది కదా. మీకు ఆల్మోస్ట్ ఇప్పటికి వచ్చేసరికి ఒక 5-6 నిమిషాలు అయింది, కానీ నేను ఆల్మోస్ట్ అది ఒక అరగంట పైగా ఉంటుంది కంటిన్యూగా ఆన్ చేసి పెడతాను కదా. సో హీట్ ఎక్కేసింది, అది స్టాప్ అయిపోయింది. ఇంక మనం ఫోన్ మళ్ళీ ఇంకోటి మార్చుకొని ఇదిగోండి ఇలాగ వైర్ సెట్ చేసి పెట్టుకొని మళ్ళీ షూట్ అయితే చేస్తున్నాను. ఇది చట్నీ కోసం అనమాట. కొంచెం సొరకాయ ముక్క ఉంది, దండిగా తెచ్చిన కొత్తిమీర ఉంది ఇంట్లో, టమాటాలు ఉన్నాయి. సో అవి వేసేసి కొంచెం కొత్తిమీర కూడా వేసేసి చట్నీ చేస్తే బాగుంటుంది. పల్లి చట్నీ ఏంటంటే కొద్దిగా హెవీ అనిపిస్తుంది మనకి పెసరట్టుతో పాటు. అది ప్రోటీన్ రిచ్గా ఉంటుంది, ఇది ప్రోటీన్ రిచ్గా, అంత ఫుల్ హెవీగా ఎందుకులే, కొంచెం బ్యాలెన్స్గా ఉంటుంది. టమాటా చట్నీ అయితే బాగుంటుందని చెప్పేసి ఇంకా మిర్చి, కొంచెం సొరకాయ ముక్కలు, కాస్త టమాటా, కొత్తిమీర కూడా ఆల్రెడీ నీళ్ళలో పెట్టాను, కడిగేసేసి రెడీ చేసేస్తే ఇందులో వేసేసాం అనుకోండి, మగ్గించుకొని దించిన తర్వాత కాస్త జీలకర్ర, వెల్లుల్లి, సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుంటూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్కి మనకి దోశలకి, ఇడ్లీలకి అయితే చాలా బాగుంటుంది ఈ చట్నీ. కట్ చేసిన వాటిలో ఒకటి మిగిలిపోయినట్టుంది, అది అలాగే ఉండిపోయింది. కానీ ఇప్పుడున్న టమాటాలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. అసలు ఇలా మగ్గంగానే దాని మీద తోలు అలాగా పీల్ చేసినట్టే వచ్చేస్తుంది. మరి ఏం వెరైటీస్ మారుతున్నాయో తెలియదు. ఇదిగోండి మన పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది. ఇంకా దాన్ని మెదిపేసి సరిపడా ఉప్పేసి పక్కన పెట్టి తర్వాత మనం తాలింపు పెట్టుకుందాం. అండ్ చాలా డేస్ అయిపోయేసరికి వ్లాగ్స్లో అంతకుముందు చాలా చాలా విషయాలు మీతో చెప్తూ ఉండేదాన్ని. అంటే ఈ కుకింగ్ మనం చేసే వ్లాగ్ గురించి మాట్లాడుకుంటూనే, ఇప్పుడైతే ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది కదా, అసలు వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే ఏం కబుర్లు చెప్పాలా అని అనిపిస్తుంది. కానీ ఆ టీవీ పెడితే ఇప్పుడు అదంతా పిల్లలకి సంబంధించిన ఇష్యూస్, ఢిల్లీలో జరిగేదే, అసలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే అవే వస్తున్నాయి. కానీ పాపం నిజంగా చాలా ప్రాబ్లమే కదా వాళ్ళు ఫేస్ చేసేది. ఎంతో కష్టపడి చదువుకుంటారు, అలా అయితే ఎంత బాధ ఉంటుంది. మనం ఇంకేం చేయలేము. సో మొత్తం ఆ ఇష్యూ కూడా చూసి ఇలా జరగకుండా కొంచెం ఏదైనా టైట్గా చేస్తే బాగుంటుందేమో అని అనుకుంటాం. కానీ ఇక అది మరి ఎలా లీకే వస్తుందో పేపర్లు మనకు తెలియట్లేదు. పిల్లల జీవితాలు కష్టం అంటే వాళ్ళు ఇబ్బంది ఎక్కువైపోతుంది కదా. కష్టపడి ఒక డాక్టర్ చదువు, ఎంత మార్క్స్ కోసం వాళ్ళు ఎంత కష్టపడి ప్రిపేర్ అవుతారు. సో అది ప్రజెంట్ అయితే ప్రపంచం అంతా ఒక విషయం, మన భారతదేశం అంతా ఇదే విషయంలో ఉంది. మనం యూట్యూబ్ చూస్తే అదే విషయం అర్థమవుతుంది. ఇంకా ఇక్కడైతే మనం తాలింపు, ఇది హ్యాండిల్ బరువుగా ఉంటుంది కదా, స్టవ్ మీద అయితే ఆగదు కానీ ఇండక్షన్ మీద ఆగదు కాబట్టి కొంచెం బేస్ ఇట్లా పెట్టాను. కానీ అండి ఇండక్షన్ స్టవ్ ఇన్ని రోజులు ఈ గ్యాస్ ప్రాబ్లం వచ్చాక మొదలు పెట్టాను, కానీ రియల్గా అసలు ఎంత కన్వీనియంట్గా ఉందంటే నాకు కూర్చొని ఒక క్లాస్ లాగా మాట్లాడాలని అనిపిస్తుంది. చూస్తాను లాస్ట్ వీడియోలో ఐ థింక్ మీకు చెప్పినట్టున్నా, చెప్తాను అని, మళ్ళీ తర్వాత గ్యాప్ వచ్చింది కదా చెప్పలేదు. బట్ ఎంత బాగుందంటే నాకు అనిపిస్తుంది, అరే ఏమైపోయారా ఇన్నాళ్ళు మీరంతా అన్నట్టు. అరే ఇన్ని రోజులు ఇండక్షన్ స్టవ్ ఇంట్లో పెట్టుకుని నేను అసలు ఎందుకు యూస్ చేయలేదని నాకు అనిపించింది. రియల్గా ఎక్కువ పవర్ కన్జంప్షన్ అంటే మనకి ఎక్కువ కరెంట్ కాలట్లేదు, వంట త్వరగా అవుతుంది. అండ్ వంటలో మనం గ్యాస్ మీద ఎన్నో ఘనకార్యాలు చేసి ఉంటాం కదా, పాలు గిన్నె మాడగొట్టడము, మ్యాక్సిమం అందరూ మర్చిపోయేది పాలే, ఎందుకంటే దాన్ని కాసేపు చూడడం
తర్వాత చూద్దాంలే అనుకుంటాం. అటు పక్కన ఎవరో వచ్చారనో, టీవీలోనో ఈ రోజుల్లో అందరికి ఉన్న పెద్ద డిస్ట్రాక్షన్ ఫోన్. ఆ ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ రీలో, షార్ట్సో చూస్తే ఒక్క 10 నిమిషాలు మర్చిపోయామంటే ఉన్న పాలన్నీ మరిగిపోయి లిటరల్ అయితే నేనెప్పుడు ఫోన్ చూసి మర్చిపోలేదు కానీ, ఎక్కువగా ఎడిటింగ్ చేస్తూ స్ట్రెయిన్ అయిపోయి, ఆ పాలు పెట్టి మర్చిపోయి, ఇలా పడుకుని 5 నిమిషాల్లో వెళ్దామని అనుకోని మర్చిపోయి గిన్నెలు మాడగొట్టినయి చాలా ఉన్నాయి. ఎందుకంటే వ్లాగ్స్‌లో చూపిస్తే బాగోదు. ప్రతిసారి అంత ఘనంగా నిద్రపోతున్నారా అని చెప్పి మళ్ళా మా మమ్మీ కూడా తిడతదని చెప్పి నేను మీకు చూపిచ్చేదాన్ని కాదు గానీ, కాకపోతే లక్కీగా ఏంటంటే మాడగొట్టిన గిన్నెని క్లీన్ చేయడం తెలుసుకున్నాననమాట. ఆ గిన్నె వేస్ట్ అయ్యేదైతే ఇప్పటికి ఎన్ని పోయేవో, కానీ మాడిన గిన్నెని మళ్ళీ కొత్త దానిలాగా చేసుకునే టెక్నిక్ తెలుసుకున్న తర్వాత ఇక పోనీ అది కావాలని చెయ్యమనుకోండి. బట్ స్టిల్ అవి ఆ ప్రాసెస్ నుంచి అయితే బయటకు వచ్చేస్తా ఉన్నాము. కానీ ఎంత ఫుడ్ వేస్టేజ్ అవ్వదంటే ఇండక్షన్ స్టవ్ వల్ల మనం గ్యాస్ మీద చేసే ఘనకార్యాలన్నిటి నుంచి తప్పించుకోవచ్చు. దీనికి కొంచెం మైండ్ యూజ్ చేస్తే చాలు. దాన్ని వాడుకోవడం కూడా పెద్ద కష్టం కాదు. నేను యూజ్ చేసేది చాలా బేసిక్. పల్లెటూరులో వాళ్ళు కూడా వాడుకోవచ్చు అనమాట. చదువు రాని వాళ్ళు కూడా వాడుకోవచ్చు. అంత ఈజీగా ఉంటుంది. వీలైతే నేను స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీలో ఇంకా ఎవరైనా కొనుక్కోపోతే మాత్రం ఈ మోడల్ తీసుకోండి. చాలా తేలిగ్గా ఉంటుంది. కాకపోతే ఆ బటన్స్ ఒకటే ఏదో అతి కష్టంగా నొక్కాలా అన్న ఫీలింగ్ వస్తుంది కానీ ప్రెస్ చేసేటప్పుడు ఓవరాల్గా అయితే సూపర్. అన్ని వంటలు ట్రై చేశాను. నేను వీడియోస్ అయితే చేయలేదు కానీ వంట అయితే చేయడం ఆపలేదు కదా ఇన్ని రోజులు. ఈ ఇండక్షన్ మీద వండాల్సిన అన్ని అంటే డీప్ ఫ్రై ఐటమ్స్ కానీ, కూరలు, ఎవ్రీథింగ్ మనం గ్యాస్ స్టవ్ మీద చేసే అన్నీ చేసుకోవచ్చు. కేవలం ఒకే ఒకటి దగ్గర ప్రాబ్లం వస్తుంది. ఎక్కడంటే క్యాస్ట్ ఐరన్ దోశ తవా ఉంటాయి కదా, ఈ బండ ప్యాను, ఇది చాలా హెవీగా ఉంటుంది. దీన్ని ఇండక్షన్ మీద వాడితే ఏమవుతుందంటే మధ్య భాగంలో ఎక్కువ వేడెక్కిపోయి దోశ చివర్లు సరిగ్గా కాలదు, మధ్యలో వచ్చేసి తొందరగా మాడిపోయి దోశ అనేది పర్ఫెక్ట్గా మన గ్యాస్ స్టవ్ మీద వచ్చినట్టుగా రాదు. ఇది ఒక్కటే నేను చూసింది. ఇంకా ఈ క్యాస్ట్ ఐరన్ కాకుండా ఏమైనా నాన్ స్టిక్ది వాడితే సరిగ్గా వస్తుందేమో, కానీ ఆ నాన్ స్టిక్ కూడా హెవీగా మనం అంత వేడి మీద పెట్టి చేయడం మన ఆరోగ్యానికి అంత మంచిది కూడా కాదేమో. సో నాకు కన్వీనియంట్గా అనిపించిందల్లా కేవలం ఒక్క దోశ ఐటెం విషయంలోనే. మేబీ పెద్ద నాన్ స్టిక్ తవా ప్యానో లేదంటే ఫ్రై ప్యానో పెట్టి దాంట్లో వేసి ట్రై చేసుకుంటే ఏదైనా వస్తుందేమో, కానీ అంత కష్టం ఎందుకులే అని చెప్పి అదొక్కటి నేను గ్యాస్ మీద చేసుకుంటాను. అండ్ చపాతీ కూడా చాలా కంట్రోల్డ్గా దగ్గర అన్నీ రెడీగా ఉండి ఫటాఫట్ చేసుకోవాలి. లేదంటే ఈ ఐరన్కి ఇండక్షన్ మీద నుంచి వచ్చే హీట్కి తొందరగా మాడిపోతాయి మనకి చపాతీలు. సో ఈ రెండు కొంచెం అలర్ట్గా చేసుకోవాలి. మిగతా గ్యాస్ మీద చేసే పనులన్నీ చేసుకోవచ్చు అండి హ్యాపీగా. ఎవ్రీడే వంటలకైతే చాలా ఈజీ. ఇక కరెంట్ పోతే చెప్పలేము కానీ వంట ఆగిపోతుంది. బట్ కరెంట్ ఉండి ఇబ్బంది లేదు. అండ్ మేమున్న ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలో ఏంటంటే నాకు కిచెన్లో ఇటువైపు పెట్టాను కదా ప్లగ్ పాయింట్, అది కరెంట్ పోయినా కూడా మాకు బ్యాకప్ రాగానే వర్క్ చేస్తుంది. యువతల రైట్ సైడ్ మిక్సీ సైడ్ ఉన్న బటన్స్ పనిచేయవు కానీ ఇటు సైడ్ అయితే పవర్ వస్తుంది అనమాట. నేనేం మరి ఓవర్ హెవీ వోల్టేజ్ తీసుకోలేదు కాబట్టి నాకు కరెంటు పోయి వెంటనే వచ్చినా కూడా నాది వంట అయితే ఆగడం ఉండదు కాబట్టి సో ఐఎమ్ సో హ్యాపీ. సో దానివల్ల మంచిగా నడిచిపోతుంది. అండ్ ఇక్కడైతే మన చట్నీ మగ్గిచ్చేసాను, అయిపోయింది. కొంచెం జీలకర్ర ఉప్పు వేసేసి గ్రైండ్ చేసేస్తున్నాను. కొత్తిమీర మనము అండ్ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడాలి మీతోటి. ఇవాళ వ్లాగ్ ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. మీకు ఇందాక చెప్పాను చూడండి, స్కిన్ కేర్ చేసుకుంటూ సన్ స్క్రీన్ ఒకటి కొత్తగా అలవాటు చేసుకున్నానని. సో ఈ ఫుడ్స్లో ఇంతకుముందు నేను ఆలోచించేది ఒక్కటే, ఫుడ్ని ఎలా హెల్దీగా వండుకోవాలి, ఎలాంటి హెల్దీ ఆప్షన్స్ తయారు చేసుకోవాలి అని. కానీ ఈ రోజుల్లో కాన్సెప్ట్ కంప్లీట్గా హెల్దీ అన్న పాయింట్కి అడిషనల్గా ఇంకొకటి వచ్చి చేరింది. అదేంటంటే ప్రోటీన్ రిచ్. అది ఫస్ట్లో విన్నాను, ఓకే లైట్ తీసుకున్నాను. సెకండ్ టైం మళ్ళీ విన్నాను, విన్నదే వింటూ ఉన్నాను. ఆపడమేనే లేదనమాట ఈ విషయము. ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటంటే ఇక ప్రోటీన్ అనే విషయంలో కాంప్రమైజ్ కాకూడదని. సో బ్రేక్ఫాస్ట్ ఎట్లాగా ప్రోటీన్ ఉండాలి, లంచ్లో ఎట్లా ఉండాలి, డిన్నర్లో ఎట్లా ఉండాలి, అది వెజ్ అయితే ఎట్లా మెయింటైన్ చేయాలి, నాన్ వెజ్ వాళ్ళైతే ఎలా తీసుకోవాలి, ఇదంతా ఈ ఒక గత 3-4 నెలలు, ఒక 5-6 నెలల నుంచి అంటే మా అమ్మాయి నా దగ్గర ఉన్నప్పటి నుంచి నా మైండ్లో అవే టాపిక్స్ అనమాట. ప్రోటీన్ అని నా బుర్ర తినేస్తుంది. సో ఇక నుంచి చూపించే రెసిపీస్లో మీరు నా నోట్లోంచి ప్రోటీన్ అనే మాట ఎక్కువ వింటారనమాట. సో ఎందుకంటే అది అంత ఇంపార్టెంట్ అని. మరి ఇన్ని సంవత్సరాల నుంచి అందరూ డాక్టర్లు ఉన్నారు, అందరూ చిట్కాలు చెప్పేవాళ్ళు, ఆ ప్రోటీన్ ఎందుకు పట్టించుకోలేదు నాకు తెలియదు. కానీ జనాలకి ఇప్పుడే సడన్గా వచ్చింది అవేర్నెస్.
సో నెక్స్ట్ వీడియో నుంచి ప్రోటీన్ గురించి బాగా ఎక్కువ మాట్లాడుకుందాం అండ్ రెసిపీస్ కూడా మీకు చూపిస్తాను. అండ్ ఫైనల్లీ నా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది అండ్ ఇంతటితో బ్లాగ్ కూడా ఎండ్ చేసేద్దాం. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.